కఠినంగా వ్యవహరించాలి, శాంతి భద్రతల్ని పరిరక్షించాలి, వాళ్ళ ధర్మం వాళ్ళు చెయ్యాలి. కానీ అందరికీ న్యాయంగా చేస్తారా, లేదా వన్ సైడ్ గా చేస్తారా, లేదా ప్రభుత్వం ఏ పని చెప్తే అదే పని మీద చేస్తారా పోలీసు వ్యవస్థ? ఒకసారి సమాధానం చెప్పండి ప్రసాద్ గారు. చేయకపోతే ఒక పార్టీ ఒక వ్యక్తి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనుకుంటే ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఓకే, మరి చట్టం ఏం చేద్దాం సార్? చట్టం కూడా చట్టం పని చట్టం చేయాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చేస్తున్నటువంటి స్పీడ్ గా అంత వేగవంతంగా మరి మిగతా వాళ్ళ మీద ఎందుకు చేయట్లేదు సార్? పుట్ట మహేష్ యాదవ్ గారు హైదరాబాద్ వెళ్ళి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడండి, రెడ్ హ్యాండ్ గా దొరికాడండి టెస్ట్ లోనే. ఆయన ఏం యాక్షన్ తీసుకున్నారు సార్? ప్రభుత్వం ఎక్కడ సార్? కూటమి ప్రభుత్వం కాదు, ఎక్కడ సార్? ఎక్కడ సార్ జరిగింది? ఇజ్రాయెల్ గారు మహేష్ యాదవ్ గారు ఎక్కడ తీసుకున్నారండి డ్రగ్స్? ఏ పోలీసులు సార్ ఆయన మీద కేసు పెట్టింది? ఏ పోలీసులు సార్ ఆయన అరెస్ట్? మరి తెలంగాణ పోలీసులు కూటమికి సంబంధం? మీకు అన్ని తెలుసు కదా, మీకు ఆ మాత్రం తెలియదా? కాదు సార్, కూటమికి సంబంధం. నాకు అన్ని తెలుసు, కూటమికి ఏం సంబంధం అంటుందా? అంటే ఎంపీ కదా, తెలంగాణ పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు కాదు సార్? కరెక్టే సార్. మరి పోలీసులు అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఆలూరు సార్ ఒకటి ఆలూరు ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన శాసనసభ రిలీజ్ చేసింది. శాసనసభ సెక్రటరీ ఒక వినండి సార్, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఎంపీ, ఆయనకి పార్టీకి సంబంధం ఏంటి? పార్టీ కాదు సార్. ఆయన మీద కేసు ఎక్కడ నమోదైంది? తెలంగాణలో. తెలంగాణ పోలీసులు అరెస్ట్ ఏమైనా చేశారా? అరెస్ట్ ఏమైనా తర్వాత మీరేదో చర్యలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడిపోయి మనిషి చచ్చిపోతేనే దిక్కు దిశానం లేనటువంటి పరిస్థితి. మీరు మాట్లాడదు సార్ చర్యల గురించి, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. వీళ్ళందరూ మళ్ళీ మీ మీద అటాక్ చేస్తారు. ఒక నిమిషం ఆగండి, మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. ఓకేనా? బేతంచెర్ల శ్రీనివాస్ గారు మాట్లాడండి. ఇక్కడ మా కూటమి ప్రభుత్వం తీర్చుకుందాను ఎట్లాంటిది ఉండదండి. అభివృద్ధి మా లక్ష్యం, ప్రజల శ్రేయస్సే మా లక్ష్యం సార్. ఇక రెడ్ బుక్ రాజ్యాంగం అదేంట్లో లేదండి. వీళ్ళు ఊరినే అనవసరంగా కలవరిస్తున్నారు దాని గురించి. అది దాని పేరు తలుచుకొని ప్రతిసారి భయపడుతున్నారు తప్ప ఇక్కడ ఎలా కాబట్టి మీరు ఎత్తుతున్నారు పేరు. భయపడకుండా మీ పని మన ఆంధ్రప్రదేశ్ మీకు రిమాండ్ వేసేవాళ్ళు కదా, ఎక్కడ చూపించాలి? మాకు చూపిస్తే ఓకే సార్, ఓకే టైం అయింది, క్లోజ్ చేస్తాం. ప్లీజ్ ఓకే సార్ అవన్నీ మాట్లాడుకోవడానికి చాలా టైం పడుతుంది. మనం కాదు సార్ ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. ప్లీజ్ ఒక్క నిమిషం. ఓకే